విజృంభిస్తోంది. 3 రోజులుగా పట్టణంలోని పలువురు వాంతులు విరేచనాలతో స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. వారం రోజులుగా చెన్నూరు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో వాంతులు విరేచనాలతో చేరిన రోగుల సంఖ్య 50 వరకు చేరిందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఇక ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. చెన్నూరు పట్టణ సమీపంలోని బతుకమ్మ వాగు ద్వారా పట్టణంలోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరా జరుగుతోంది. దీనికి తోడు కొన్ని ప్రాంతాల్లో మిషన్ భగీరథ కుళాయిల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. భగీరథ ద్వారా వచ్చే నీరు స్వచ్ఛంగా లేకపోవడంతో స్థానికులెవరూ తాగునీటికి ఉపయోగించడం లేదు. పట్టణంలోని శివాలయం వీధి, లైన్ గడ్డ, మంగళి బజార్, సొన్నాయిల వీధి, బట్టిగూడెం, ఎమ్మెల్యే కాలనీ, జెండా వీధి ప్రాంతాల్లో బతుకమ్మ వాగు నుండి వచ్చే ప్రధాన పైపులకు డైరెక్ట్ నల్లాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని వారే అధికంగా వాంతులు విరోచనాలతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చేరుతుండటం ఆందోళన కలిగిస్తోంది. బతుకమ్మ వాగు సంప్ వద్ద ఫిల్టర్ బెడ్ లేకపోవడంతో నీరు కలుషితమవుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు వెంటనే విచారణ చేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెన్నూరు వాసులు కోరుతున్నారు.